కాసేపట్లో హైదరాబాద్ లో బీజేపీ రైతు హామీల సాధన దీక్ష చేపట్టనుంది. రైతులందరికీ సమగ్రంగా రుణమాఫీ అమలు చేయాలి అన్న డిమాండ్ తో ఇందిరా పార్క్ సమీపంలోని ధర్నా చౌక్ దగ్గర దీక్ష చేయనున్నారు. రైతులకు ఇచ్చిన హామీల అమలుకు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడమే ప్రధాన లక్ష్యమని బీజేపీ నేతలు అంటున్నారు. కాసేపట్లో హైదరాబాద్ లో బీజేపీ రైతు హామీల సాధన దీక్ష చేపట్టనుంది. పూర్తి వివరాలు మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్. గుడ్ మార్నింగ్ విజయచంద్రిక. మొత్తానికి 8 నెలల కాంగ్రెస్ ప్రభుత్వ పీరియడ్ లో ఎలాంటి హామీలు పూర్తి స్థాయిలో అమలు చేయకపోవడంతో పాటుగా ప్రజా వ్యతిరేక నిర్ణయాలతో రేవంత్ రెడ్డి ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారంటూ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకత్వం ఆధ్వర్యంలో 24 గంటల దీక్షకు పిలుపునిచ్చింది. ఇవాళ 11 గంటల నుంచి రేపు ఉదయం 11 గంటలకు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం కంటే ముందు ఇచ్చిన హామీలు ఏవైతే ఉంటాయో అందులో పర్టికులర్గా రైతు హామీల అమలు సాధన దీక్ష పేరిట రాష్ట్రంలో గెలిచినటువంటి బీజేపీ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, అదేవిధంగా ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయినటువంటి పార్లమెంట్ అభ్యర్థులు, అదేవిధంగా ఎమ్మెల్యే అభ్యర్థులతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బీజేపీ శ్రేణులందరూ కూడా ఇందిరా పార్కులో 24 గంటల పాటు దీక్షలో కూర్చోవాలని చెప్పేసి రాష్ట్ర నాయకత్వం నిర్ణయించింది. ఏలేటి బీజేపీ ఎల్పీ నేత ఎల్ఎస్ మహేశ్వర్ రెడ్డి అధ్యక్షతన జరిగినటువంటి ఒక సమావేశానికి భారతీయ జనతా పార్టీ నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యేలు 8 మంది ఎమ్మెల్యేలు, 8 మంది ఎంపీలందరూ కూడా హాజరవుతారు. వీరితో పాటుగా పార్టీ శ్రేణులు, అదేవిధంగా పార్టీ నాయకులు పెద్ద ఎత్తున ఇందిరా పార్క్లో 24 గంటల పాటు జరుగుతున్నటువంటి ఒక దీక్షకు సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా పూర్తయ్యాయి. మనం ఎగ్జాక్ట్లీ ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద ఉన్నాము. విజువల్స్లో చూసే ప్రయత్నం చేయొచ్చు. కెమెరామెన్ రెడ్డి శేఖర్ చూపించే ప్రయత్నం చేస్తున్నారు. తప్పుడు హామీలతో అన్నదాతలను మోసం చేసిన రాష్ట్ర ప్రభుత్వ తీరుకు నిరసనగా బీజేపీ ప్రజాప్రతినిధులు 24 గంటల రైతు హామీల సాధన దీక్ష పేరిట బీజేపీ తెలంగాణ కమిటీ ఆధ్వర్యంలో చేపడుతున్నటువంటి ఒక దీక్షకి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బండి సంజయ్తో పాటుగా ఎంపీలు ధర్మపుర అరవింద్, బీపీ పాటిల్, రఘునందన్ రావు, అదేవిధంగా గెలిచినటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉంటారో ఎమ్మెల్యేలు అందరితో పాటుగా పోటీ చేసి ఓడిపోయినటువంటి ఎమ్మెల్యే అభ్యర్థులు, ఎంపీ అభ్యర్థులు కూడా పెద్ద ఎత్తున యొక్క 24 గంటల దీక్షలో పాల్గొనేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇప్పుడిప్పుడే ఈ యొక్క దీక్షకు సంబంధించినటువంటి అంశంలో పార్టిసిపేట్ చేసేందుకు పెద్ద ఎత్తున బీజేపీ పార్టీ శ్రేణులు, పార్టీ కార్యకర్తలు అందరూ కూడా ఒక్కొక్కరుగా ఇందిరా పార్క్ ధర్నా చౌక్ చేరుకుంటున్నారు. దీంతో పాటుగా హైదరాబాద్లో హైడ్రా పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం సృష్టిస్తున్నటువంటి విధ్వంసం ఏదైతే ఉందో ఈ విధ్వంసాన్ని ఆపేందుకు కూడా త్వరలోనే ప్రత్యక్ష కార్యాచరణకు బీజేపీ దిగాలని చెప్పేసి కూడా నిర్ణయం తీసుకుంది. దీనిపై నిన్న ఏబిఎన్ ఆంధ్రజ్యోతితో బండి సంజయ్ వివరించేటువంటి దీనిపైన క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు. ఎందుకనంటే ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వ తీరుకు నిరసనగా, కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలకు నిరసనగా బీఆర్ఎస్ పార్టీ ఒక లైన్ తీసుకొని ప్రజల్లోకి వెళ్తుంది. హైదరాబాద్లకు అండగా ఉండాలని చెప్పేసి నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్తో ప్రత్యక్షంగా సమావేశాలు, సభలు ఏర్పాటు చేస్తూ కూడా వస్తుంది. ఇక బీజేపీ పార్టీ నుంచి ఎంపీగా గెలిచినటువంటి ఈటల రాజేందర్ కూడా ఈ అంశాన్ని సీరియస్గా తీసుకుని ప్రజల్లోకి వెళ్తున్నారు. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి ప్రేమేందర్ రెడ్డి గారు ఉన్నారు. ప్రేమేందర్ రెడ్డి గారి వల్ల ఈ మీటింగ్కి సంబంధించినటువంటి అంశంలో ఏ అంశాలు ప్రధాన ఎజెండాగా తీసుకొని మీరు దీక్ష చేయబోతున్నారు? ప్రధానంగా రైతులకు ఇచ్చిన యొక్క హామీలతోనే ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో అధికారంకి వచ్చింది. అందులో రైతులందరికీ 2 లక్షల వరకు రుణమాఫీ అని చెప్పి ఎన్నికల ముందు చెప్పారు. కానీ ఇప్పుడు ఒక 30% మెంబర్స్ కూడా రుణమాఫీ జరగలేదు. రెండోది ప్రధానమైన యొక్క ఇది రైతు భరోసా ఇస్తామని చెప్పారు, ఇంతవరకు ఇవ్వలేదు. ఈ విధంగా 8 వాగ్దానాలు ధరణి దగ్గర నుంచి మొదలుకొని 8 వాగ్దానాలు చేసిండ్రు. దాంట్లో ఏ ఒక్కటి కూడా నెరవేరలేదు. అందుకోసమే ఆ హామీలను నెరవేర్చాలని చెప్పి రైతాంగంతో ఇవాళ భారతీయ జనతా పార్టీ ఈ యొక్క దీక్షకు పూనుకున్నది. ఈ సమస్య నెరవేరే వరకు కూడా రైతాంగం పక్షాన మేము పోరాటం చేస్తూనే ఉంటాం. రైట్, 8 హామీలే ప్రధాన ఎజెండాగా ఇవాళ 24 గంటల దీక్ష కొనసాగబోతుంది. దీన్ని సక్సెస్ చేస్తామని చెప్పేసి బీజేపీ పార్టీ నేతలు చెప్తున్నారు. ఓటు. థ్యాంక్ యూ రాజేష్.